హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ చక్లాస్. ఈరోజు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఎన్నో పోషకాలు కలిగి ఉన్నటువంటి మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. మనం రెగ్యులర్గా చేసే దోశ కంటే కూడా 4-5 రెట్లు ఎక్కువ పోషకాలు కలిగి ఉన్నటువంటి మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. దానికి కాంబినేషన్గా మంచి కారం పొడి కూడా చూపిస్తాను. దోశలోకైనా ఇడ్లీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. దానికోసం ముందు ఒక గిన్నె అయితే తీసుకోవాలి. దోశ కోసం ఇక్కడ నేను 2 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్గా వాడే రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యానికి మిగతా గ్రెయిన్స్ అన్ని 1 కప్పు చొప్పున క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. ఈ రేషియోలో మీరు రైస్ నానబెట్టుకున్నారంటే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే రేషియో ఫాలో అయిపోండి. దోశ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు చొప్పున జొన్నలు, సద్దలు, 1 కప్పు చొప్పున ఉద్దులు, 1 కప్పు చొప్పున పెసరబ్యాళ్ళు, ఇంకా 1 కప్పు చొప్పున కందిపప్పు, శనగపప్పు. ఈ ప్లేస్లో మీరు రాగులు, కొర్రలు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు 1-2 సార్లు నీళ్లు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశకు ఒక 6 అవర్స్ నానితే సరిపోతుంది అనుకుంటాం కదా. మరి ఇక్కడ మనం జొన్నలు, సద్దలు వీటిని కూడా వాడాం కాబట్టి డే మొత్తం నానేలాగైతే చూసుకోండి. ఇలా వాష్ చేసుకొని తేటగా వచ్చే వరకు కడిగేసుకోవాలి. ఇలా రోజంతా నానినటువంటి బియ్యాన్ని రాత్రికి మిక్సీ జార్లో కొద్దిగా బియ్యాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా పిండిని అయితే రుబ్బేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను రాగులు అయితే స్కిప్ చేశాను కదా, దాని ప్లేస్లో బియ్యంలో రాగి పిండిని అయితే కలిపేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో నానిన బియ్యాన్ని మొత్తాన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండిలాగా పట్టేసుకోవడమే. పిండి మొత్తం పట్టేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మొత్తం పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా స్టోర్ చేసామంటే మరుసటి రోజు మనకు పిండి అనేది ఇలా బాగా పులిసిపోతుంది. ఈ రేషియోలో తీసుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని అయితే సపరేట్ చేసుకొని మిగతా పిండిని అలాగే ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసామంటే 3 డేస్ వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. సపరేట్ చేసుకున్నటువంటి పిండిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని రెగ్యులర్గా వాడే కన్సిస్టెన్సీ కాకుండా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని అయితే కలిపేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా మంచి కారం పొడి అయితే చూపిస్తున్నాను కదా. స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉద్దులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా దూరగా వేగించేసుకోవాలి. గింజలు బాగా వేగాయంటే మంచి అరోమా అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. వేగినటువంటి గింజలను ఇలా సపరేట్ అయితే చేసేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10-12 ఎండుమిర్చి, 6-7 రెబ్బల వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా వేగించేసుకోవాలి. కరివేపాకులో చెమ్మ ఆరిపోయే వరకు నిదానంగా వేగించుకోవాలి. వేగిపోయినటువంటి ఎండుమిరపకాయలను కూడా పప్పులలో కలిపేసుకోండి. సేమ్ ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి బాగా సిమ్లో వీటిని కూడా వేగించేసుకోవాలి. నూగులు చిటపటలాడేలాగా వేగించుకోవాలి. నూగులు వేగిపోయే టైంలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి పప్పులలో కలిపేసుకోండి. వేగించుకున్నటువంటి గింజలు కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు మిక్సీ అయితే పట్టకూడదు. వేడిగా ఉన్నప్పుడే కారం పొడి అనేది పట్టామంటే ముద్దగా అవుతుంది, గుర్తుంచుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కారం పొడి పట్టుకున్నామంటే ఇలా పొడిగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెన్నాన్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయినటువంటి పెన్నం పైన ఒక పెద్ద గరిటెడు పిండిని తీసుకొని కొద్దిగా తిక్కుగా తిప్పేసుకోవాలి. మరి పలసగా అయితే ఈ పిండిని తిప్పుకోకూడదు, కొద్దిగా తిక్కుగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దీనిపైన నూనెతో కాకుండా ఇలా నేతితో దోశ కాల్చుకున్నామంటే రుచి అమోఘం అండి. ఇలా బాగా కాలిపోయినటువంటి దోశ మీద మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం పొడి వేసుకొని 2 వైపులా దోరగా కాల్చేసుకోవాలి. వారంలో ఒక్కరోజైనా ఈ విధంగా దోశ వేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అనమాట. పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.